ఇక్కడేం వెయిట్ చేస్తున్నా. అది నీకు ఇప్పుడు గిఫ్ట్ కావాలో చెప్పు నాకు. ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా, ఇప్పుడు తేవడం అంటే కష్టం. మీరే మా ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు. లైట్గా కష్టపడుతున్నాం భయ్యా. అది కొంచెం వర్కౌట్ చేయాలి. ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు యూట్యూబ్ అనలిటిక్స్ టేబుల్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు టైం 8 అవుతుంది. 8 అప్పుడు ఆర్డర్ తీసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ అన్న కాల్ చేశారంట, నా నంబర్కి నుంచి ఇంకో నెంబర్కి ఏదో ఫార్వర్డ్ అయిపోయింది. నేను ఇప్పుడు తీసుకొని రమ్మంటే ఆర్డర్ ఇప్పుడే డ్యూటీ దిగేసాం భయ్యా. ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా, ఇప్పుడు తేవడం అంటే కష్టం. మీరే మా ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు. ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చి మళ్ళీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది, కానీ తప్పట్లా వెళ్తున్నా. ఈ ఆర్డర్ ఎందుకు చేశానంటే వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ ఎప్పుడో ఇవ్వాల్సింది, కానీ డబ్బులు సరిపోలేక లాస్ట్కి ఫైనల్గా రేపు ఇవ్వబోతున్నా. స్కూటీ ఉంటే బాగుండు, నాన్న ఇంకా రాలేదు, సో సైకిల్ తప్పట్లా. ఇంకో కొరియర్ ఉంటుందంట. సరే, థ్యాంక్స్ అన్న. లైట్గా కష్టపడుతున్నాం భయ్యా. ఫైనల్లీ ఆర్డర్ అయితే తీసేసుకున్నా, రేపు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళ ప్రాజెక్ట్ బ్యాచ్, మేము విఎల్ఎస్ఐ ఇంటర్న్షిప్ బ్యాచ్ కదా, సో మా ఇద్దరికి టైమింగ్స్ అయితే ఒకేలా ఉండదు. క్లాసెస్ కూడా వాళ్ళు ఈసీ దగ్గర, మాది సిఎస్సి దగ్గర. సో కలవాలంటే సాయంత్రం కలిసి ఇవ్వాలి. ఫస్ట్ మాకు కాంచనా మేడం డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేవారు కదా, ఇప్పుడు మేడం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఆమె ప్లేస్లోని ఒక సార్ వచ్చారు సి ప్రోగ్రామింగ్ చెప్పడానికి, సికిందర్ సార్. అతను కొంచెం క్లాస్ చెప్తున్నారు, అప్పుడప్పుడు కొంచెం చిన్న స్టోరీలు చెప్తున్నారు. క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయి గిఫ్ట్ ఇవ్వడానికి పోతున్నా. ఈసీ బ్లాక్ దగ్గర తను వెయిట్ చేస్తుంది. ఇక్కడేం వెయిట్ చేస్తున్నా. ఎవరెవరు అది నీకు ఇప్పుడు గిఫ్ట్ కావాలో చెప్పు నాకు. కావాలొద్దా? లేదు నేను ఇవ్వను. వద్దు కదా. అవును, ఫస్ట్ ఎందుకలగా చెప్పు. నువ్వు ఏ సైజ్ కావాలి నీకు చెప్పు. మరి అదే పెడతాడు. నీకు అది నచ్చిందా? కొన్ని డ్రెస్సులు నువ్వు షూ కొంటామని కొనుక్కున్నాను తెలుసా? తెలుసా, చెప్పావు కదా. తను గిఫ్ట్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను హ్యాపీగా ఫీల్ అయినందుకు నేను కూడా హ్యాపీ. ఇప్పుడు కొంచెం వర్కౌట్ చేయాలి. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా వర్కౌట్ చేయాలనుకుంటున్నా. స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి. నిన్న అసైన్మెంట్ ఒకటి ఇచ్చారు, ఆ అసైన్మెంట్ ఇచ్చినట్టే తెలియదు. అదొకటి ఈరోజు అసైన్మెంట్ ఉన్నది, అది ఈరోజు కంప్లీట్ చేస్తే ఈరోజుకి అయితే అయిపోయినట్టు. ఫైనల్గా నానుస్తూ ఒక అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేస్తాం. ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు యూట్యూబ్ అనలిటిక్స్ టేబుల్ని అప్డేట్ చేయాలి. ఇది సెకండ్ వీక్ అనలిటిక్స్.
6 సబ్స్క్రైబర్స్ ప్లస్ అయ్యారు. 300 దగ్గర 400 వ్యూస్ ఎక్స్ట్రా వచ్చాయి. జస్ట్ 7 hours వాచ్ టైం. లెట్స్ కంటిన్యూ. కానీ ఈ వీక్ అసలు కన్సిస్టెంట్గా లేను, వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనేసి. చేయాలని ఉంటుంది కానీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్నెస్ యాడ్ చేద్దాం అనేసి ఆగిపోతున్నా, ఏది యాడ్ చేయలేకపోతున్నా. సో అది ప్రాబ్లం. ఎలా అయినా ప్రతిరోజు వీడియో చేయాలని ఫిక్స్ అవుతా. ఏ వీడియో అవని, ఎయిదర్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, నాట్ ఇంట్రెస్టింగ్, ఆ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్, I will try to make.